ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వేలాది వేల వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు, వందనాలు. నాకేమీ అర్థం కావటం లేదు. నేను వాక్యం రికార్డ్ చేయాలన్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం కలుగుతూ ఉన్నది. మరి ఏంటో నాకు అర్థం కావటం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువుకి. నిన్న ఈ వాక్యం రికార్డ్ చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ టెలిఫోన్లో రికార్డింగు సరిగా కాలేదు, మొబైల్లో. దాని తర్వాత నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయింది, చేయలేకపోయాను. కాబట్టి ఈరోజు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ నన్ను ప్రోత్సాహపరుస్తున్నందుకే మీ అందరికీ నా వందనాలు. మొన్నటి దినాన నేను వాక్యాన్ని పోస్ట్ చేస్తే ఇంగ్లీష్లో 1 గంటలో 40 మంది చూశారు, 24 గంటల్లో 80 మంది చూశారు. చాలా సంతోషం, చాలా ప్రోత్సాహకరం. ఇదే విధంగా మీరు చేస్తుంటే, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. మరి ఇప్పటి వరకు నాకు 63 మంది వచ్చారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విన్నప్పుడు దయచేసి సభ్యత్వం అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరెంతగా సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంతగా ప్రోత్సాహకరంగాను ఆనందకరంగాను ఉంటుంది పని చేయటానికి, రికార్డ్ చేయటానికి. అయినా మీరు చేసినా చేయకపోయినా నేను ప్రభువును బట్టి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు కొరకు చేస్తున్నాను కనుక నేను మీ వైపు దృష్టి ఉంచొద్దు. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను 7 సంఘాల గురించి, ప్రభు సంఘాల దూతలకు రాసిన 7 సంఘాల గురించి మాట్లాడాను. మీరందరూ విన్నారు, మీకందరికీ తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయమును మొదటి 11 వచనాలు. మొత్తం 11 వచనాలున్నాయి. అయితే అన్ని వచనాలను నేను ఒకసారి చదివితే మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఒక్కొక్క వచనం చదివి నేను మీకు బోధిస్తాను, లేకపోతే వివరిస్తాను. మొదటి వచనం ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఏ సంగతులు? ఆ యొక్క 7 సంఘాల దూతలకు ప్రభు రాసిన ఆ యొక్క ఉత్తరాల తర్వాత జరిగిన సంగతులు ఏంటంటే, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆయన ఏమంటున్నాడంటే, పరలోకంలో ఒక స్వరం, ద్వారం తెరవబడి ఉండిందంట. ఆ ద్వారం తెరవబడి ఉండటం చూచి ఆయన ఆ వైపు దృష్టి మరలిస్తే ఆయన ఒక స్వరం విన్నాడంట. ఆ స్వరం ఎట్లా ఉందంటే బూరధ్వని స్వరం వలె పోలింది అంటున్నాడు. అంటే బూరధ్వనిలో మాట్లాడినట్టు వినబడ్డది అంటున్నాడు. ఆ వినబడ్డ మాట ఏంటంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు కనపరచదను అని ప్రభువైన యేసుక్రీస్తు తన దాసుడు, తన అపోస్తలుడైన యోహాన్ను పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే యోహాన్ను దర్శనంలో, పాత్మాసు ద్వీపంలో దర్శనం అనుగ్రహించి ఆ దర్శనంలో ఆయన్ను పరలోకానికి తీసుకుపోయాడు. అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎక్కరమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు కనపరచదనని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ఎంతగా ప్రేమించాడో వివరించక్కర్లేదు. మనము పాపంలో, శాపంలో కుళ్ళి కృషించి నశించిపోతుండగా, ఈ లోకంలోని ఏ రక్తం కూడా మనల్ని విమోచించలేదని, రక్షించలేదని గ్రహించి, దేవుడు మనుషుని వల్ల పాపం వచ్చింది కదా, మరి మనుషుని బలపరచాలా, మనిషిని బలి అర్పించాలా. మనుషుని బలి అర్పించాలంటే ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే బలి పరిశుద్ధమైనదిగా ఉండాలా. అందుకొరకే తండ్రి అయిన దేవుడు ఆలోచించి తనకు ఏకైక కుమారుడు, అతి ప్రియుడు, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును ఈ లోకానికి మానవ రూపంలో
మరియమ్మను ఉపయోగించుకొని అందులో గర్భం ధరింపజేసి ఆమె ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకి జన్మింపజేసి 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించి 33వ సంవత్సరంలో తన యొక్క పరిచర్యను ప్రారంభించారు. కేవలం అంటే 30 సంవత్సరాలప్పుడు తన పరిచర్యను ప్రారంభించి కేవలం 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేశాడు. చేసి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు సిలువలో ధారపోశాడు. సిలువలో ఎంతగా ధారపోశాడో మనకందరికీ తెలుసును. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో వ్రేలాడవేయబడ్డాడు. సిలువలో మేకులతో కొట్టబడ్డాడు. తన శరీరంలో ఉన్న ప్రతి రక్త బొట్టును నీ కొరకు నా కొరకు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప త్యాగం చేసిన ప్రభువుని మనం ఎట్లా మర్చిపోగలము చెప్పండి? మర్చిపోకూడదు. ఇక 4వ వచనంలో 3వ వచనంలో ఏం చూస్తున్నాడంటే 2వ వచనంలో ఏం చూస్తున్నాడంటే వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిలో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండాను. ఇక్కడికి ఎక్కి రమ్మని విన్న తర్వాత ఆయన చూస్తే ఆత్మవశుడైపోయి ఈ పరలోకానికి తీసుకుపోబడ్డాడు. అక్కడ ఏం చూస్తున్నాడు? అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. సో సింహాసనం చూశాడు, సింహాసనంలో ఒకరిని చూశాడు, సింహాసనంలో ఒకరిని కూర్చొని ఉండడం చూశాడు. దైవజనుడు అపోస్తుడైన యోహాన్. ఇంకేంటి ఆ చూసిన వాడు ఎట్లా కనబడుతున్నాడు? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు. సూర్యకాంత పద్మరాగములను పోలిన వాళ్ళుగా కనబడుతున్నాడు. అంటే ప్రశస్తమైన రాళ్ళు ఉంటాయి కదా, రత్నాలు, వైడూర్యాలు, కెంపులు, ఇలాంటి ప్రశస్తమైన రాళ్ల వల్లే ఆయన ప్రకాశిస్తూ కను. ఇంకేమంటున్నాడంటే మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు అతని మీద సింహాసనం మీద కనబడ్డదట. ఊహించుకోండి, ప్రభు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఇట్లా కనబడుతున్నాడు? సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు. తర్వాత మరకతము వలె వర్షపు ధనస్సు ఆయన సింహాసనం మీద కనబడుతుంది. ఇంకేం చూస్తున్నాడు? సింహాసనం చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండేది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం చుట్టూరుగా 24 సింహాసనాలు కనబడ్డాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యలో ఉన్నాడు, ఆయన చుట్టూరుగా 24 పెద్దలు. ఈ 24 పెద్దలు ఎవరంటే 12 మంది పెద్దలు ఇశ్రాయేలు గోత్రంలో వారి పెద్దలు. ఇశ్రాయేలు గోత్రంలో పెద్దలని మీకు తెలుసు కదా. ఇశ్రాయేలు గోత్రంలో పెద్దలు 12 మంది. ఇంకేమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు గోత్రంలో 12 మంది, అపోస్తలులు 12 మంది. మొత్తం ఎంతమైపోయారు? ఇశ్రాయేలు గోత్రపు పెద్దలు 12 మంది, అపోస్తలులు 12 మంది కలిపి 24 పెద్దలు అయిపోయారు. సో 24 ఈ పెద్దలు సింహాసనంలో వేయబడి ప్రభు చుట్టూగా 6 సింహాసనం ఉంటే ఆ సింహాసనంలో కూర్చున్నారు. తర్వాత ఏమంటున్నాడు? సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నాడు. ఏమంటున్నాడు? సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు, ఇంకా ఏమంటున్నాడు? ధ్వనులు అంటే శబ్దాలు వినబడుతున్నాయంట. ఇంకా ఏం రాస్తున్నాడు? ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపాలు వెలుగుతున్నాయి. అవి దేవుని 7 ఆత్మలట.
అవి మినుకు మినుకుమని దీపాలు వెలుగుతా ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని ఆ 7 ఆత్మల గురించి నేను మీకు చెప్పాను కదా ముందు. యెషయా గ్రంథం 11వ వచనంలో గమనించినట్లయితే దేవుని 7 ఆత్మలు ఉన్నాయి అందులో. మొదటి ఆత్మ యెహోవా ఆత్మ, జ్ఞానం గల ఆత్మ, తెలివి గల ఆత్మ, వివేకం గల ఆత్మ, ఆలోచన గల ఆత్మ, బలం గల ఆత్మ, దేవుని యందు భయం గల ఆత్మ. ఇంకోసారి చెప్తున్నాను. మొదటి ఆత్మ యోహాత్మ, రెండో ఆత్మ జ్ఞానం గల ఆత్మ, మూడో ఆత్మ తెలివి గల ఆత్మ, నాలుగో ఆత్మ ఆలోచన గల ఆత్మ, ఐదో ఆత్మ వివేకం గల ఆత్మ, ఆరో ఆత్మ బలము గల ఆత్మ, ఏడో ఆత్మ యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ. సో ఈ 7 ఆత్మలు అక్కడ ప్రభు దగ్గర ముంగట ఉన్నాయి. మరి 6వ వచనంలో అంటున్నాడు, మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. చూసారా, సింహాసనం ఎదుట అంట ఒకటి స్ఫటికం వల్ల సముద్రం వల్ల కనబడుతుందట. మనం సముద్రంకు ఎదురుగా ఒడ్డున నిలిచి కనబడితే వెళ్తే చూస్తే ఎట్లా ఉంటుంది, నీలి రంగుతో కనబడుతూ నీళ్ళు తేలుతూ ఉంటాయి. అట్లా స్ఫటికం వలె సముద్రం వలె కనబడుతుందట. మళ్ళీ ఏమంటున్నాడు, ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులుండిన 4 జీవులుండెను. 4 జీవులు కనబడ్డాయంట. ఆ 4 జీవులకు ముందు వెనక కన్నులు ఉన్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రంగా ఉంది కదా. జీవులు ఉన్నాయి, ఆ జీవులకు ముందు కూడా వెనుక కూడా కన్నులు ఉన్నాయి. ఆ జీవులు ఎలాగున్నాయి? మొదటిది సింహము, రెండోది దూడ, మూడోది మనుషుడు, నాలుగోది పక్షిరాజు. అంటే దేవుని సన్నిధిలో దేవుడు సృష్టించిన 4 జీవులు పెట్టుకున్నాడు. ఒకటి మృగం, అది సింహం. రెండోది పశువు, అది దూడ. మూడోది మనిషి, నాలుగవది పక్షి. సో ఈ 4 జీవులను దేవుడు తన సన్నిధిలో పెట్టుకొని ఉన్నాడు. అంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన సృష్టిని ప్రభు తన సన్నిధిలో పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మర్చిపోలేదు. ఇంకేమంటున్నాడు, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపట్ను కన్నులతో నిండి ఉన్నవి. 6 రెక్కలనే అంట. 2 రెక్కలేమో ముంగట కప్పుకోవటానికి, 2 రెక్కలేమో వెనుక కప్పుకోవటానికి, 2 రెక్కలేమో ఎగరటానికి. ఇక్కడ రాసి చూడండి, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపట్ను కన్నులతో నిండినవి. కాబట్టి అవి 2 రెక్కలు కప్పుకోవటానికి ముందు, 2 రెక్కలు వెనక కప్పుకోవటానికి, 2 రెక్కలు ఎగరటానికి. చూసారా, వాటికి కన్నులున్నా కూడా ఆ కన్నులతో ప్రభును చూడటానికి అవకాశం లేదు, చూడలేవు అవి. అందుకొరకే వాటికి రెక్కలు దయచేయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవులు ఏం చేస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసాం కదా ఆ జీవులు ఏంటియో. తర్వాత వాటికి రెక్కలున్నాయి. 8వ వచనం 2వ భాగంలో అవి ఏమంటున్నాయంటే, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. ఏమంటున్నాయి? భూత భవిష్యత్ కాలం అంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, రాబోయే కాలం. ఈ 3 కాలాల గురించి 3 కాలాల్లో కూడా
ఏమంటున్నాడు? సర్వాధికారికి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అవి ప్రభువును పూజిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మహాభాగ్యమో మనకు చూడండి. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి మనల్ని పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించి నిత్య నరకాగ్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి తన సొంత ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కఠినమైన ఘోరమైన శిక్ష అనుభవించి బహువేదన పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఊహించుకోండి ఆ ప్రభు యొక్క ఆ వేదన. ఆ శిలువలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 3 గంటల వరకు శిలువకు మేకులతో కొట్టబడి వ్రేలాడవేయబడ్డాడు మన ప్రభు. మన కొరకు ఎంత వేదన అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు. ఒంట్లోని రక్తమంతా ప్రతి బొట్టు బొట్టు కారిపోయింది. అసలు శరీరంలో రక్తం లేకుండా పోయింది. దాహం కొన్నానంటే చిరుకతో నీళ్లు అందించినప్పుడు ఆ సైనికుడు చనిపోయాడో లేదని బల్లెంతో పొడిస్తే ఆయన శరీరంలోండి రక్త బిందువులు రాలేదు, కానీ నీళ్ళ బిందువులు వచ్చినాయి. ఇంత గొప్ప ప్రేమను తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపించాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఈ 4 జీవులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాత్రింబగలు మానక చెప్తున్నాయట. రాత్రింబగలు మానక చెప్తున్నాయి. మరి మనం కూడా చెప్పాలి కదా దేవుని బిడ్డలారా, మనం కూడా చెప్పాలి కదా. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత మట్టుకు సమయం దొరికినప్పుడల్లా మన ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ సమయం గడుపుదాం. మనకు మన సొంతానికి ఉపయోగించుకోవటానికి ఎంతో సమయం ఉన్నది. పనికిరాని కబుర్లు చెప్పుకోవటానికి, అపహాసాధ్యమైన కబుర్లు చెప్పుకోవటానికి, సరసోక్తులు మాట్లాడటానికి, సినిమాలు టెలివిజన్లో చూడటానికి, సినిమా ప్రోగ్రాంలు చూడటానికి, బయటికి తిరగటానికి అన్నిటికీ సమయం ఉంది. కానీ మనస్పూర్వకంగా కొద్ది క్షణాలు దేవుని స్తుతించి ఆరాధించటానికి సమయం లేదు. మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవటానికి సమయం లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. దేవుడు సృష్టించిన సర్వ సృష్టిలో అతి భయంకరమైంది, మోసకరమైంది, ఘోరమైన సృష్టి ఏందో తెలుసా? మనుష్యుడు, మానవుడు. మానవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సృష్టి దేవునికి లోబడుతుంది, కానీ మానవుడు మాత్రం ఎప్పటికప్పుడు ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడు, అవిధేయుడైతున్నాడు, ఆయన్ను దుఃఖ పెడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ను దుఃఖ పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము మన ప్రభు గురించి చూసాము. 9వ వచనంలో గమనించినట్లయితే, ఆ సింహాసనం ఆశుడై ఉండి యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుండగా, ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయి? దివారాత్రాలు ప్రభువును కీర్తిస్తున్నాయి. ఏమైనా కీర్తిస్తున్నాయి? యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తిస్తున్నాయట. అవి ఎడతెగక కీర్తిస్తున్నాయి. ఆ సమయంలో ఏం జరిగిందంటే 10వ వచనంలో ఆ 24 పెద్దలు ఎవరైతే ఆ ప్రభు యొక్క సింహాసనం చుట్టూ కూర్చొని ఉన్నారో
వాళ్ళు ఆ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆ ఆసీనుడై ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి వాళ్ళు వాళ్ళ సింహాసనం నుండి లేచి సాగిలపడి వాళ్ళ కిరీటాలని ఆయన పాదాల దగ్గర వేసి ఏమంటున్నారు చూడండి. సాగిలపడి ఆశ్చర్య వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయటంటే ఆరాధించుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. సరా, ఇంత చక్కగా చెప్తున్నాడు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. మన దేవుడే సృష్టించాడు, కానీ ఇంకెవ్వరు కాదు. మన దేశంలో 33 కోట్ల దేవదూతలు ఉన్నారు. అదంతా వట్టి విగ్రహాలు. అలా పనికి మాలినవా. నోరుండి మాట్లాడలేరు, చెవి ఉండి వినలేరు, కనులుండి చూడలేరు, కాళ్ళుండి నడవలేరు, చేతుల నుండి ఉపయోగించలేరు. కాబట్టి వీళ్ళంతా వట్టి విగ్రహాలు. మన దేశంలో అయితే ఆ హిందువులు వాళ్ళని ఎంతగా పూజిస్తారు, ఆరాధిస్తారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉందంటే, క్రైస్తవులంటే నిజమైన దేవుడిని కలిగిన ఉన్నప్పటికీ క్రైస్తవులను చంపేయాలంత కోపం ఉంటుంది వాళ్ళకు. ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడే కానీ వాళ్ళ మనోనేత్రాలు విప్పబడవు. నువ్వెంత చెప్పినా వాళ్ళ బుర్రకెక్కదు. సైతానును వాళ్ళను అంధకారంలో తోసేసింది పూర్తిగా. ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం కాదు. మా దేవుడే గొప్ప, మా దేవుడే, మా దేవుడే అంటాడు. వాళ్ళు ఏ దేవుని పూజిస్తున్నారో ఆ దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. నాకు స్నేహితుడు ఉండే, వాడు ఆ వినాయకుని పూజిస్తాడు. ఏరా మరి నువ్వు వినాయకుని పూజిస్తున్నావు, ఆ వినాయకుడికి ఎందుకురా ఏనుగు తల వచ్చిందంటే వాడికి తెలియదు. అరే మరి నీకు తెలియంది ఎట్లరా దేవుడు అని పూజిస్తున్నావు వాడిని అంటే, మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా ముత్తాతలు అందరూ పూజిస్తున్నారు కనుక నేను కూడా పూజిస్తున్నాను అంటున్నాడు. వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ దేవుని గురించి తెలియదు. తిరుపతి 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 అని వెంకటేశ్వర దగ్గర పరిగెడతారు, ఆయన గురించి తెలియదు. ఆయన ఎందుకు కొండ మీదకి పోయాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఋషి, ఒక మహర్షి వాళ్ళను శపిస్తే ఆ పెద్ద మనిషి 2 భార్యలను తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఏమని శపించాడు? నీవు ప్రతిమం అయిపోతావు. ప్రతిమవు అంటే బొమ్మ అయిపోతావు. సజీవుడిగా ఉన్నావు, నువ్వు బొమ్మ అయిపోతావు అని శపించాడట. దేని విషయంలో శపిస్తే ఇట్లా లాభం లేదు, శపించి నేను భూలోకంలో ఉంటే నేను మట్టి కషాన్ని అయిపోతాను, నేను కొండ ఎక్కి అక్కడ పోయి శపించబడబడితే అక్కడ నేను విగ్రహాన్ని అయిపోతే నన్ను మనుషులందరూ దేవుడని పూజిస్తారని చెప్పి పోయి అక్కడ విగ్రహం అయిపోయాడు. అక్కడ విగ్రహం అయిపోతే ఈ మూర్ఖులు, ఈ బుద్ధి లేని వారు అక్కడ ఒక పెద్ద గుడి కట్టేసి, ఒక మందిరం కట్టేసి ఒక యాత్ర అయిపోతుంది. అక్కడ ఏమీ లేదు. మరి అక్కడ సైతానుడు అట్లా ఈ విధంగా మనుషులను మభ్యపెట్టి మోసం చేసి విగ్రహాలనే దేవునిగా సృష్టించి విగ్రహాలను పూజించేటట్టు మన దేశంలో 100 కోట్లకు పైగా మనుషులను గుడ్డితనం కలగజేసింది. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు విజృంభించేసి, ఆర్ఎస్ఎస్ వారు, విహెచ్ఎస్ వారు, బజరంగ్ దళ వారు, ఈ హిందువుల గుంపులన్నీ కూడా మతోన్మద్దులందరూ కలిసి ఇప్పుడు మనల్ని, క్రైస్తవ బిడ్డలమైన మనల్ని, జీవంగల దేవుని బిడ్డలను మనల్ని హింసించడానికి ప్రయాసపడుతున్నారు. మన మందిరాల్లోకి వెళ్ళి ఆరాధనను చెడగొడుతున్నారు, కూటాలను చెడగొడుతున్నారు, మనుషులను బలవంతం చేస్తూ, బలాత్కారం చేస్తూ
వాళ్ళ దేవుని పేరును పలికిస్తున్నారు, ఉచ్చరింపజేస్తున్నారు, బొట్లు పెడుతున్నారు. ఈ విధంగా నానా రకాలుగా హింసిస్తున్నారు, నానా రకాలుగా శ్రమ పెడుతున్నారు. అయినా ఒకరోజు ఆ సైతానికి ఓటమి అని వాడికి తెలుసు బాగా. ఏ రోజుకైనా నాకు నరకాగ్ని తప్పదు, నేను పోవాల్సిందే, నేను ఎట్లాగూ పోతాను కనుక పోయేటప్పుడు వీళ్ళందరినీ కూడా వెంబడి తీసుకుపోతానని వాడి ఉద్దేశం. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉంటే వాడికి ఎంతో సంతోషం, వాళ్ళతో కూడా వాడు ఆ నరకంలో సమయాన్ని గడుపుతాడు. అందుకొరకే వాళ్లకు బుద్ధి లేకుండా చేస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారు? 24 పెద్దల సింహాసనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు, ఆరాధించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తను బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపడు గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూసారా, వాళ్ళకు పూర్తిగా తెలిసిపోయింది ఏమని, ఈ ప్రభువే సృష్టికర్త అని. సృష్టించబడినదంతా నీవును మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అంటే ఈ లోకములో ఉన్న సమస్తము కూడా, లోకం కానీ, ఆకాశం కానీ, సముద్రం కానీ, సమస్తం కూడా ఆ దేవుడిని సృష్టించిండని వాళ్ళు గ్రహించినారు. నీ చిత్తను బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడను. నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి, దాన్ని బట్టి అవి సృష్టించబడ్డాయి కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏమంటున్నారు? నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడవు. మన దేవుడికి ప్రాణం ఇచ్చుటకు, ప్రాణం తీసుకున్నటకు శక్తి ఉన్నది. సృష్టికర్త ఆయన. మనం చూసాం కదా పరిశుద్ధ గ్రంథంలో, యాయిర్ వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, దయచేసి వచ్చి ఆమెను బ్రతికించు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు పోయి ఆయన ఇంటికి, ఆమె గదిలోనికి తల్లిదండ్రులను తీసుకొని పోయిండు. మరి 3 శిష్యులను వెంటబెట్టుకొని పోయిండు. పోయిసి బిడ్డ లేవు అన్నాడు. అంతే, కేవలము మాట మాత్రమే అన్నాడు. ఆ బిడ్డ లేచి కూర్చున్నది. తల్లిదండ్రులు నిర్ఘాంతపోయినారు, శిష్యులు ఆశ్చర్యపోయినారు. చనిపోయిన మనిషి తిరిగి లేచింది, తిరిగి ప్రాణం వచ్చిందంటే మన ప్రభుకి ప్రాణం ఇచ్చుటకు, ప్రాణం తీసుకుంటకు శక్తిమంతుడు అన్నమాట. మళ్ళీ ఇంకో రోజు ప్రభు దారిలో పోతుంటే ఒక యవనస్తుని, చనిపోయినాడు యవనస్తుడు, పాడ మీద తీసుకొని పోతున్నారు పాతేయటానికి. విధవరాలు తల్లి దుఃఖిస్తూ వెళ్తుంటే జాలిగలది ప్రభు ఆ తల్లిని చూసి ఆమెపై జాలిపడి ఆ పాడె మోసుకొని పోయి వారి దగ్గరికి పోయి ఆపాడు. వాళ్ళు కూడా అయ్యో ప్రభు ఆపుతున్నాడు, ఎందుకు ఆపుతున్నాడో, సరే ఆపుదామని ఆపేశారు. ఆపేసిన తర్వాత ప్రభు ఏమన్నాడు? యవనస్తుడా లేవు అన్నాడు. అంతే, లేచి కూర్చున్నాడు. చనిపోయిన మనిషి ఎన్ని గంటలైందో, ఎన్ని రోజులైందో తెలియదు, కానీ ప్రభు ఆ తల్లిపై జాలి పడ్డాడు. ఆ తల్లికి ఏకైక కుమారుడు, భర్త లేడు, విధవరాలు, ఎవరు దిక్కులేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెపై జాలిపడి పాడ దగ్గరికి వెళ్ళి పాడెను ఆపి, కుమారుడా లేవు అన్నాడు. అంతే, లేచిపోయాడు సజీవునిగా. ఆ కుమారుని ఆ తల్లికి అప్పగిస్తే ఆ తల్లి
వచ్చిన ఆనందంకి హద్దు లేకుండా అయిపోయింది. అయ్యో నా కుమారుడు చనిపోయిండే, నాకెవరు దిక్కులేరు అనుకున్న తల్లికి సజీవుడైన కుమారుడు తిరిగి దొరకడం ఎంత అద్భుతమో, ఆశ్చర్యమో మీరు గమనించండి దేవుని బిడ్డలారా. దాని తర్వాత లాజరు సహోదరులు మరియా, మార్త, ప్రభువైన యేసుక్రీస్తుకు ఆప్తులు బంధువులు లాజరు అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రభువుకి వర్తమానం పంపించారు. ప్రభువా, నువ్వు ప్రేమించే లాజరు అనారోగ్యంగా ఉన్నాడు, తొందరగా రా. వాళ్ళకి తెలుసు ప్రభు వస్తే ప్రభు స్వస్థపరుస్తాడు, లాజరు మంచిగా అయిపోతాడని. కానీ లాజరు గురించిన ప్రణాళిక వేరే ఉండే. అందుకొరకే ప్రభు వర్తమానం వచ్చిన రాలేదు. 3 రోజులు అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత లాజరు సహోదరులు మార్తాను మరియాను కలిశాడు. కలిసినాక సమాధి ఎక్కడ పెట్టినరు, పదండి వెళ్దామని అన్నారు. సరే, సమాధి దగ్గరికి సమాధి చూడాలని వస్తుండేమో దేవుడు అని చెప్పి ప్రభు త్వరగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే ఏముంది, సమాధికి అడ్డంగా రాయి పెట్టేశారు. ఆ కాలంలో గుహలు తయారు చేసి ఆ గుహలలో శరీరాలు పెట్టి చేసేవాళ్ళు అన్నమాట ఆ కాలంలో. అయితే రాయి తొలగించనంటే మార్త పరిగెత్తొచ్చింది. ప్రభువా, ఏం చేస్తున్నాను? లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఆయన కంపు కొడుతుండొచ్చు, వాసన వస్తుంది, ఎందుకు నువ్వు అది రాయి తీయమంటున్నావు? వద్దు అని అన్నాడు. అప్పుడు మార్త, నువ్వు విశ్వాసం ఉంచితే నీ తమ్ముడిని నువ్వు తిరుగు పొందుతావంటే, తెలుసు ప్రభువా, నాకు పునరుద్ధానంలో వాడు లేస్తాడు అనేసి. అప్పుడు అంటాడు ప్రభు, నేనే పునరుద్ధానం, నేనే జీవం అన్నాడు. సో ప్రభు చెప్పిన మాటకు కొంతమంది మనుషులు విని ఆ యొక్క రాతిని అడ్డంగా తొలగించారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ సమాధి లోపలికి వెళ్ళలే, ఆ గుహ లోపలికి వెళ్ళలే, బయట నుంచే లాజరు బయటికి రా అన్నాడు, అంతే. అప్పుడు లాజరు, చనిపోయిన లాజరు, గుడ్డలతో కట్టబడిన లాజరు అలాగే లేచి బయటకు వచ్చాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యం! అలాంటి గొప్ప దేవుని కలిగిన మనము ఇంకా సంకోచిస్తుంటాం, ఇంకా ఆలోచిస్తుంటాం, ఇంకా వెనక ముందు అవుతుంటాం ఆయనను ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికి, ఆయన కీర్తించటానికి, ఆయన గణపరచటానికి, ఆయన హెచ్చించటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు ఇంకెవ్వరికి లేరు, మనకే ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనము, ఆ జీవులు, ఆ పెద్దలు ఏ విధంగా ప్రభువుని స్తుతించారో అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపడు గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. మన దగ్గర అయితే కిరీటాలు లేవు, కానీ మన హృదయం ఉంది కాబట్టి మన హృదయాన్ని ఆయన పాదముల కుమ్మరిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం. దేవుడు మనకు సాయం చేయనుగాక. ఆమేన్.